అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మహాశక్తి ఆలయంలో ఉన్నాము. ఇక్కడంతా కూడా భక్తుల సందడి అధికంగా ఉంది. ఏ పర్వదినమైనా సరే మహాశక్తి ఆలయంలో భక్తుల సందడి ఉండాల్సిందే. దీనికి సంబంధించి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కరీంనగర్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంజయ్ ఉన్నారు. చెప్పండి, ఎట్లా చూడవచ్చు ఉగాది సంబరాలు ఎట్లా జరుపుకున్నారు? తప్పకుండా ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, సిబ్బందికి, ప్రేక్షకులందరూ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాళ తెలుగు నూతన సంవత్సరం కాబట్టి హిందూ సమాజం అంతా కూడా ఇలా ముఖ్యంగా కరీంనగర్లో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఒక ఆనవాయితీ. ఏ పండుగలు వచ్చినా కూడా ముగ్గురు అమ్మవారిని దర్శించుకోవడం, ఆ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకోవడం, ఆ మానసాదేవి తల్లిని దర్శించుకోవడం, ఇది ఆనవాయితీగా మారింది. కాబట్టి ఇలా పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. బట్ ముఖ్యంగా యూత్ ఎక్కువ కూడా ఈరోజు అమ్మవారిని దర్శించుకుంటే గతంలో పడ్డ కష్టాలు చెప్పుకుంటే ఆ కష్టాలు తీరుతాయి. ఈ సంవత్సరము ఆ కష్టాలు తీరి ఒక ప్రశాంతమైన వాతావరణంలో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి ఆ తల్లికి బాధలు చెప్పుకోవడం, గతంలో చేసిన పొరపాట్ల నుంచి బయటకు వచ్చి ఇప్పటి నుంచి మేము మంచి పద్ధతిలో ముందుకు పోతామని చెప్పి అమ్మవారికి మాట ఇవ్వడము, అమ్మవారి ఆశీర్వాదం పొందడము, ఆ పద్ధతిలో ఇవాళ అమ్మవారి ఇవాళ దర్శనానికి వస్తుంది. కాబట్టి తప్పకుండా అందరూ కూడా గతంలో తెలిసి తెలియక చేసిన పొరపాటు గురించి టెన్షన్ పడకుండా ఈ సంవత్సరము గతంలో పడ్డ బాధలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం తప్పకుండా మీరందరూ ఒక ప్రశాంతంగా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి, మీ ఆశయాలన్నీ నెరవేరాలని చెప్పి, ఆ శక్తిని, ఆ ఆలోచనను, ఆ ఆకాంక్షలను అమ్మవారు తీర్చాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని వేడుకుంటామని. మీకు దేశభక్తి అనేది స్కూల్ నుంచి ఉంది, మరి దైవభక్తి అనేది ఎప్పటి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది? దేశము దైవం రెండు కలిపితేనే మనిషి అంటారు. దేశభక్తి, నేను శిశుమందిర్ విద్యార్థిని, చిన్నప్పటి నుంచి బాల్య స్వయం సేవకు నేను. కాబట్టి దేశం గురించి, ధర్మం గురించి చిన్నప్పటి నుంచే అలవాటు. కాబట్టి ఎందుకంటే ఫస్ట్ నేను కాపవాడలో మా సొంత ఇల్లు, అక్కడ ఉన్నప్పుడు కూడా శివాలయానికి ఉదయం లేచి శాఖకు పోవడం, తర్వాత శివాలయాన్ని దర్శనం చేసుకొని స్కూల్ పోవడం, ఇది జరుగుతుండేది. అదే పరంపర కొనసాగుతూ ఉండదు. సో అనతి కాలంలోనే మహాశక్తి కరీంనగర్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది. అంటే ముఖ్యంగా దసరా, శరన్నవరాత్రి ఉత్సవాలు దీనికి ఇదే సాటి. ఏ పండుగ అయినా సరే, ఇటు శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతాయి, ఉగాది, ఏదైనా సరే అద్భుతంగా జరుగుతాయి. ఎట్లా అనిపిస్తున్నది? దీని వెనుక మీ ఎఫర్ట్స్ చాలా ఉంది. అమ్మవారిని అనిపించుకుంటుంటుంది. అమ్మవారు సేవ చేసేటువంటి అవకాశాలు రావడం అదృష్టంగా భావిస్తాం. కాబట్టి అమ్మవారు చాలా పవర్ఫుల్ టెంపుల్, శక్తివంతమైన దేవాలయం, కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ తల్లి అని చెప్పి ఆ నమ్మకం, విశ్వాసంతోనే ఇలా వేలాదిగా భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. కానీ ఆ విశ్వాసం, నమ్మకం కలగడము, అలా కోరిన కోరికలు తీరడం అనేది ఇది మామూలు విషయం కాదు. అందుకే నేను కూడా నిత్యము అమ్మవారిని నమ్ముకొని ముందుకు పోతూ ఉంటాను. నేను ఏం చేసినా అమ్మవారు చేస్తుంది. అమ్మవారి మీద భారం పెట్టి ముందుకు పోతూ ఉంటాను. అందుకే నాకు భయం ఉండదు, ఇక్కడ వెనుకడు చేసే ప్రసక్తి లేదు. మరి రాబోయే రోజులు కూడా అమ్మవారి ఆశీర్వాదం అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారు అందరిని కాపాడాలని చెప్పి, అందరి కోరిక తీర్చాలని చెప్పి అందరి తరఫున అమ్మవారిని నేను నిన్ను మనసుతో వేడుకుంటా ఉన్నాను. తెలుగు ప్రజలకి, దేశ ప్రజలకి మీరేం చెప్తారు? అందరు కూడా నేను నాది అనే స్వార్థం నుంచి బయటకు వచ్చి సమాజం బాగుండాలి, దేశం బాగుండాలి, సమాజం కోసం పనిచేయాలి, దేశం కోసం పనిచేయాలి అని చెప్పి ఒక ఆలోచనతో అందరం ముందుకు సాగితే తప్పకుండా ఒక మంచి సమాజ నిర్మాణం, అదేవిధంగా ఇంకా శక్తివంతమైన భారతదేశ నిర్మాణం తప్పకుండా సాధ్యమవుతుందనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని చెప్పి, తప్పకుండా మీరు, మీ కుటుంబాలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకుంటూ, అందరూ ఒక ఐకమత్యంతో ఒక సంఘటిత శక్తిగా మారి అందరం కలిసిమెలిసి ఈ సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని చెప్పి, ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. సో మొత్తం మీద దేశభక్తి, దైవభక్తి రెండు మేళవించి సంఘటిత శక్తితో ఉండాలి. సర్వే జన సుఖినో భవంతు అంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాం. ఇదే ఇక్కడ తాజా పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, కరీంనగర్ మహాశక్తి ఆలయం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.